హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న ఒక వీడియో పెట్టాను కదండీ! ఈరోజు నైట్ జరగబోయే బ్రహ్మముడి సీరియల్స్‌కి ఇలాగే ఉంటుందని. సారీ. అది ఏంటంటే వేరే వాళ్ళు పెట్టారు. దాన్ని బట్టి నేను చూస్తే నాకన్నా ముందే వీళ్ళు పెడుతున్నారని పెట్టేశాను. కానీ ఇప్పుడు సీరియల్ చూస్తే ఏమైందంటే వాళ్ళు చెప్పిందంతా చాలా తప్పని అర్థమయ్యింది. అందుకని ఈరోజు జరగబోయేదేంటో మళ్ళీ నేను చూసి క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ మీకు వారు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఆ వీడియో వచ్చినందుకు సారీ. ఇప్పుడు బ్రహ్మముడిలో ఈరోజు నైట్ ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కావ్య రాజుకి లంచ్ బాక్స్ ఇస్తుంది కదా! ఇచ్చిన తర్వాత రాజు ఇంకా ఫోన్ చేయట్లేదేంటి? ఆయన భోజనం చేశారా లేదా? ఆయనకి నేను వండిన కూరలు నచ్చినాయా లేదా? అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ రాజు కూడా తనకి కృతజ్ఞత ఎలా చెప్పాలి? తనకి ఫోన్ నెంబర్ కూడా లేదు కదా! నేను ఎలా చెప్పాలి? అని రాజు కూడా అక్కడ కంగారు పడుతూ ఉంటాడు. తర్వాత గుర్తొస్తుంది. తను లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఒక స్లిప్ ఉంది కదా! ఆ స్లిప్‌లో తన ఫోన్ నెంబర్ కూడా ఉంది. అవును. అరేయ్! ఆ స్లిప్ అనేది యామిని చింపి పడేసింది కదా! సరే డస్ట్‌బిన్‌లో ఉందేమో చూసొద్దామని రాజు అక్కడికెళ్ళి చెత్త డబ్బాలోంచి ఆ ఫోన్ నెంబర్ అనేది తీసి మొత్తం ఒక దగ్గరికి పెడతాడు. ఎందుకంటే యామిని చాలా చింపేసింది కదా! ఆ కార్డ్స్‌ని మొత్తం దగ్గరికి చేర్చి దాంట్లో ఉన్న నెంబర్ ఫోన్‌లోకి ఎక్కించుకున్న తర్వాత ఇక కావ్యకి మెసేజ్ పెడతాడు. మీరు పంపించిన ఫుడ్ చాలా బావుంది. చాలా థ్యాంక్ యూ అని పెడతాడు. అప్పుడు కళావతి చూసి యాహూ! మా ఆయన నాకు మెసేజ్ చేశాడు అంటూ చాలా అంటే చాలా ఆనందంతో ఎగురుతుంది. అటువైపు నుంచే రుద్రాణి కూడా వెళ్తుంది. ఏంటిది ఇంతలా అరుస్తుంది? దీనికి పిచ్చి పట్టిందా ఏంటి? సాయంత్రం ఏమో లంచ్ పంపించింది ఎవరికో. ఇప్పుడు ఫోన్‌లోనే తనకు తానే మాట్లాడుకుని పిచ్చిదానిలా చేస్తుంది. ఒకవేళ కావ్య ఒంట్లోకి రాజు ఏమైనా వచ్చాడా? ఆ రాజు వస్తే నా పరిస్థితి ఏంటి? నా మీద చిన్నప్పటి నుంచి చాలా కోపం వాడికి. ఇప్పుడు దెయ్యంగా మారి నన్నేదైనా చేస్తాడేమో అనేసి భయపడిపోయి బాబోయ్! నేనెక్కడ ఉన్నాను ఈ పిచ్చిదాని దగ్గర అని కావ్య రూమ్‌లోంచి పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా. అప్పుడు కావ్య చాలా థ్యాంక్స్ అండి. మీరు మెసేజ్ చేయరనుకున్నాను చేశారు అనేసి మెసేజ్ పెడుతుంది. లేదండి నేనే మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఇంత కమ్మటైన ఫుడ్ నాకు పంపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి అని మెసేజ్‌లు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు యామిని చూస్తుంది రాజు మెసేజ్ పెట్టడం. అంటే నేను చింపేసిన కార్డ్ కూడా మళ్ళీ అతికించి ఆ నంబర్స్ అన్నీ ఫోన్‌లో డయల్ చేసి మరి కావ్యతో నువ్వు మెసేజ్ పెడుతున్నావా? ఒక్కరోజు ఫుడ్ పంపించినందుకే తన మీద అంత లవ్ వచ్చేసిందా నీకు? ఇక మీదట యామిని అంటే ఎలా ఉంటుందో చూపిస్తా బావ నీకు. ఇప్పుడు వరకు ఒక యామిని, రేపటి నుంచి ఇంకో యామినిని చూస్తావు నువ్వు అంటూ వెళ్ళిపోతుంది తన రూమ్‌లోకి. అప్పుడిక తెల్లారితే నెక్స్ట్ అప్పు వస్తుంది కావ్య దగ్గరికి. ఏంటక్క ఏమైంది అంటే, లేదు అప్పు బావని నేను కలిసాను. తనకి లంచ్ కూడా పంపించాను. తను మెసేజ్ చేశారు ఇగో చూడు అంటూ చూపిస్తుంది. అవునా! మరి ఇదంతా ఎలా జరిగిందక్క అంటే, ఇదంతా ఆ యామిని చేస్తున్న కుట్ర అప్పు అనేసి అంటుంది. అంటే యామిని అంటే ఎలా? అవును. ఆ డాక్టర్లు హాస్పిటల్ కూడా చాలా కుట్రగా ఉంది నాకు. ఆ డాక్టర్ మీద డౌట్‌గా ఉంది అంటుంది కావ్య. అప్పుడు అప్పు అంటుంది, ఇంకా నువ్వు ఆలోచించేదేంటక్కా? ముందు ఆ డాక్టర్‌ని కానిస్టేబుల్‌ని పంపిస్తే ఆ డాక్టర్‌ని స్టేషన్‌కి పిలిపించి 4 పీకితే వాడే నిజం చెప్తాడు అని అంటుంది అప్పు. కావ్య ఇలా అంటుంది, అంత పని మాత్రం చెయ్యొద్దు అప్పు. ఒకవేళ ఆ డాక్టర్ మంచోడైతే తను ఏ తప్పు చేయలేదనుకుంటే మళ్ళీ తనకి ఇబ్బంది కదా! ఒకవేళ చెడ్డోడనుకో మనం ఇట్లా ఇంటర్వెన్షన్ చేస్తున్నామని వాడికి తెలిసి మళ్ళీ యామినికి చెప్పేస్తే బావ ప్రామ బావ ప్రాణాలకి అపాయం ఉంది అనేసి అంటుంది కావ్య. అవునక్క మరి ఏం చేద్దాం నువ్వే చెప్పంటే, నేను రేపు హాస్పిటల్‌కి వెళ్ళి ఆ డాక్టర్‌ని మొత్తం నిజమేంటో తెలుసుకుంటాను. అప్పుడు నువ్వు తెలుసుకుంది అంటే నాకంత ఓపిక లేదక్క. నీ అంత ఓపికగా నేనేమీ ఆలోచించను అనేసి అంటుంది అప్పు. మరి ఏం చేద్దాం అక్క అంటుంది. సరే అయితే నేను అసలు ఆ డాక్టర్ ఎలాంటి వాడనేది నువ్వు రేపు తెలుసుకునే లోపల నేను ఈరోజే కానిస్టేబుల్ని పంపించి
నువ్వు టెన్షన్ పడకక్క, నేను కానిస్టేబుల్ని కూడా సీక్రెట్గా తన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడి ఆ నిజమేంటో తెలుసుకోమని చెప్తాను అనేసి అంటుంది. సరే అప్పు జాగ్రత్త అంటుంది. సరే అంటారు. అప్పుడు మళ్ళీ రాజు ఉన్నాడు కదా, వాళ్ళ అంకుల్ అదేనండి యామిని తండ్రి వాకింగ్కి వెళ్ళి వస్తాడు. వచ్చి కుర్చీలో కూర్చుంటే అప్పుడు రాజు ఇలా అంటాడు, ఏంటి అంకుల్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే, నేను పొద్దున్నే జాగింగ్ చేయకపోతే నాకు అసలు బాగోదు రా అనేసి అంటాడు. అవునా అంకుల్, మీరు కనీసం 1 గంటైనా జాగింగ్ చేస్తారా అని అడుగుతాడు. అప్పుడు అతను అంకుల్ ఇలా అంటారు, 1 గంట ఏంట్రా, నేను ఎలా లేదనుకున్న 10 కిలోమీటర్లు పరిగెడతాను అంటే దాదాపు 3 గంటలు వాకింగ్ చేసి నేను ఇంటికి వస్తాను అని అంటాడు. అప్పుడు ఇంతలో యామిని తల్లి వస్తుంది. చూడండి అల్లుడు గారు, ఈయన ఇంకా చిన్న కుర్రోడు అనుకుంటున్నాడు. 3 గంటలు వాకింగ్ చేయొద్దంటే వినరు. ఈయన వయసుకు తగ్గట్టుగా చెయ్యాలి కదా అనేసి అంటుంది యామిని తల్లి. అప్పుడు యామిని తండ్రి ఇలా అంటాడు, ఎక్కడైనా మాట్లాడు కానీ వయసు గురించి మాట్లాడకు భార్య గారు అనేసి చాలా సరదాగా ఉంటారు నవ్వుకుంటూ. అప్పుడు సడన్గా యామిని తండ్రికి హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. ఆయన ఇక హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అలా పడిపోతారుగా, ఎమ్మటే రాజు అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డాక్టర్ చూసిన తర్వాత ఈయనకి హార్ట్ అటాక్ వచ్చిందండి, ఇప్పుడు నార్మల్ స్టేజ్లోనే ఉంది, ఇంకా సీరియస్ అవ్వలేదు, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, అతను వాకింగ్ గట్టి ఏమి చేయకూడదు, అలాగే ఎలాంటి ఇబ్బందికరమైన మాటలు కూడా వినబడకూడదు అని చెప్తారు. సరే డాక్టర్ గారు, మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని అంటారు. అయితే రాజు ఇలా అంటాడు, అయితే మేము ఒకసారి మా అంకుల్ని చూడొచ్చా అని అంటే, తప్పకుండా వెళ్ళి చూడండి, ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. సరేనండి అనేసి అందరూ తన దగ్గరికి వెళ్తారు, యామిని తండ్రి దగ్గరికి. యామిని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి డాడీ ఈ పరిస్థితి అంటే, అప్పుడు యామిని తల్లి అంటుంది, జాగింగ్ వద్దు అని చెప్పినా మీరు వినరు, కనీసం ఒక అరగంట చేసుకోమంటే 3 గంటలు 4 గంటలు పరిగెడుతుంటే మీ హెల్త్ ఏమైపోవాలండి అనేసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు యామిని ఇలా అంటుంది, ఏమీ కాలేదు కదా మమ్మీ డాడీకి, నువ్వేం బాధపడకు అంటే, ఏం బాధపడకంటావేంటి బేబీ, ఆయనకి ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటి, మనందరం మీదన పడాలి కదా అంటుంది. సరే ఇదంతా ఇలా ఉండగా ఈ ఆలోచన అంతా మొత్తం ఒక డ్రామా నడుస్తుంది మనకి, సీరియల్. అసలు రియాలిటీకి వెళ్తే యామిని తన తండ్రి చేత ఇలా నాటకం ఆడిస్తుంది. ఆ విషయం పాపం రాజుకు తెలియక అలా యామిని తండ్రి అంటాడు, నాకు చివరిగా ఒక కోరిక ఉంది బాబు, యామినిని నీకు పెళ్లి చేసి చివరిసారిగా మనవరాలను ఎత్తుకోవాలని ఉంది. రాజు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవయ్యా అంటే, సరే అంకుల్, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అనేసి రాజు కూడా ఒట్టేస్తాడు. ఇక యామిని ఆనందం చూడాలి. థ్యాంక్ యూ బాబా అంటూ కౌగిలించుకుంటుంది. సరే అని ఈ లోపల కళావతి వాటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటుంది. అప్పుడు అప్పు కళావతి ఇద్దరు కూడా తెలుసుకుంటారనమాట. ఆ నిజమేంటో రేపు చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.